హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం ఇమ్యూనిటీని పెంచి కాల్షియం రిచ్గా ఉండి నువ్వులతో మరియు ఉసిరికాయ ఈ రెండు కాంబినేషన్లో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. వీటి కోసం ముందుగా మనం ఉసిరికాయలు ఒక అరకిలో వరకు తీసుకుంటున్నాను. పెద్దగా ఉన్న ఉసిరికాయలు తీసుకున్నాను. మీ దగ్గర చిన్నవైనా పర్వాలేదు, పెద్దవైనా పర్లేదు. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. లోపల ఉన్న విత్తనం తీసి పైన వరకు మాత్రమే ముక్కలు కట్ చేసుకోవాలి. ఏ సైజులో అయినా పర్లేదు. కట్ చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల్ని దోరగా వేయించేసుకోవాలి. నువ్వులు వేగేటప్పుడు మనకి చిట్పట్మని పేలుతూ ఉంటాయి. చూడండి, ఇలాగా పేలిన తర్వాత మనకి నువ్వులు వేగిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నువ్వులు ఎక్కువసేపు పట్టదు, తక్కువసేపే మనకి తక్కువ టైంలోనే మనం నువ్వుల్ని వేయించుకోవచ్చు. అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత కనీసం ఒక 20 నుండి 25 ఎండుమిరపకాయలు ఉండేలాగా ఎండుమిరపకాయలు తీసుకొని దోరగా వేయించుకొని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు తీసుకోండి. మినిమం ఒక పావు కప్పు ఉండేలాగా శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు తీసుకోండి. 2 సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి, సమానంగా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక వెల్లుల్లిపాయను తీసుకోండి. పెద్ద వెల్లుల్లిపాయను తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించకూడదు. 1 నిమిషం వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మనకి శనగపప్పు మినప్పప్పు కూడా వేగిపోయింది. వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎక్కువసేపు వేయకూడదు. మొత్తం అన్నిటిని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో నూనె ఏమి యాడ్ చేయని అవసరం లేదు. 2 రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని కరివేపాకుని దోరగా వేయించేసుకోండి. ఎక్కువ కరివేపాకు వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అంతా కరివేపాకు వాసన వస్తుంది. కాబట్టి 2 రొమ్మల వరకు మాత్రమే తీసుకొని దోరగా వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్లో ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలను వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా నీరంతా పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం నూనె అయినా ఉండాలి, లేదంటే మనకి మాడిపోతాయి. కాబట్టి చూసి వేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం నూనె తక్కువైనట్లు అనిపించింది కాబట్టి ఒక 1/2 స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ముందు వేసుకున్న నూనె ఉన్నట్లయితే కనుక వేసుకోకండి, తక్కువైతే కనుక కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువైతే వేసుకోకూడదు. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా కలర్ మారే వరకు వేయించేసుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలో ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని అన్నింటినీ కూడా ఒకేసారి మిక్సీలో వేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి వేసుకోవాలని ఏం లేదు. మొత్తం అంతా కూడా మిక్సీలో వేసేసుకోండి. ఇక్కడ నీళ్లు కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా మనం పోపులన్నింటినీ కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మెత్తగా వేసుకోకూడదు, బరకగా ఉండేలాగా మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసిన తర్వాత ఒకసారి చూడండి, ఇలాగా బరకగా ఉండాలి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా ఉసిరికాయ ముక్కల్ని, ఆ ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకోండి. ఉసిరికాయ ముక్కలు వేసిన తర్వాత కూడా మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు, బరకగానే చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. అయితే మిక్సీ చేసిన తర్వాత ఒకసారి చూడండి, బరకగా చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ముద్దగా ఉంటుంది. ఇలా ముద్దగా ఉన్నట్లయితే మనకి ఈ పొడి పాడైపోద్ది. కాబట్టి ఇప్పుడు మనం ఒక సింపుల్ చిట్కా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మనకి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా, ఈ మిక్సీ చేసుకున్నదంతా పాన్లో వేసేసుకోండి. పాన్లో వేసాక చూడండి, మనకి కొంచెం ముద్దగా అక్కడక్కడ ఉండలుగా ఉంది. ఇలా కాకుండా 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే మాడిపోద్ది. కాబట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎక్కడ తడి అనేది ఉండదు. ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు మనం. ఇలా 2 నిమిషాలు వేయించేసుకున్న తర్వాత చూడండి, పొడిగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత గాజు బాటిల్లో వేసేసుకోండి. మామూలుగా అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది అసలు ఫ్రిడ్జ్లో పెట్టే పని ఉండదు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా గాజు బాటిల్లో వేసుకొని ఉసిరికాయ పొడిని తయారు చేసుకోండి. ఇమ్యూనిటీని కూడా చాలా పెంచుతుంది. ఇంకా నువ్వులు వేసాం కాబట్టి కాల్షియం రిచ్గా ఉంటుంది. పిల్లలకి ఇలాగా హెల్తీగా చేసి పెట్టండి. వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఇలానే కాకుండా
పిల్లలకి కావాలనుకుంటే దోశలో, ఇడ్లీలో దేనిలోకైనా వేసుకోవచ్చు. ఇది కానీ తిన్నారంటే పిల్లలు ఆహా అనాల్సిందే, అస్సలు వదలకుండా తినేస్తారు. దోశలో వేసినప్పుడు దోశ వేసిన తర్వాత పైన వేసుకోండి, చట్నీతో పని ఉండదు, ఇలానే తినేస్తారు. ఇమ్యూనిటీని పెంచి కాల్షియం రిచ్గా ఉండే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది, ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ కిచెన్.